దైవజనుడైన ఎలీషా దేవుని ఆత్మ కలిగిన వాడయ్యుండి కుష్ఠరోగి అయిన నయమానుని బాగు చేసిన తర్వాత అతను చాలా బహుమానాలు తీసుకొచ్చాడు. అవన్నీ నాకు ఏది అవసరం లేదు, నేను ఏది ముట్టనని చెప్పి చక్కగా అతను పంపించేశాడు. కానీ ఎలీషా దగ్గర ఉన్న గెహజీ ఎలీషాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ గెహజీ నా ఏలినవాడికి అక్కర్లేదు కానీ ఇవన్నీ నాకు అక్కర్లేదా అనుకుంటున్నాడు. నయమాను తన దేశానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వెంట పడుతూ ఉన్నాడు. వెంటపడి మొత్తానికి ఏమని చెప్తున్నాడో తెలుసా? దైవజనుడి దగ్గరికి ప్రవక్తల శిష్యులలో ఒక ఇద్దరు యవనస్తులు వాళ్ళు వచ్చారు. వాళ్ళ కోసం 2 దుస్తులు, ఒక 2 మణుగుల వెండి, బట్టలు కూడా తీసుకురమ్మని నన్ను పంపించాడు అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిజముగా దేవుని యొక్క పనిలో ఇప్పుడు పనిచేసే వాళ్ళందరూ దాదాపు అందరూ ఇలాంటి వాళ్ళే. ఏదో విధంగా వాళ్ళ శరీరాశలు నెరవేర్చుకోవటానికి దేవుని యొక్క పని చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ అది ఎంత మోసకరమైందో. అయితే ఈ యొక్క గెహజీ తిరిగి వచ్చాడు. అది తీసుకొచ్చి జాగ్రత్తగా చోట పెట్టేసుకున్నాడు. పెట్టుకొని ఏం తెలియనట్లుగా దైవజనుడు ఎదుట నిలువబెట్టాడు. దైవజనుడు అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఎక్కడికి వెళ్ళలేదంటున్నాడు. నీవు వెళ్ళినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా అన్నాడు. నిజంగా అతను ఏం చేశాడో నోటితో చెప్పలేదు, కానీ పనివాడు తాను చేసిన వాటిని ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ దైవజనుడు అంటున్నాడు, నా మనస్సు నీతో కూడా రాలేదా, నువ్వేం చేసావో నాకు తెలియదా అని మాట్లాడి ఆ నయమానికి విడిచిపెట్టిన కుష్ఠరోగం నీకు నీ సంతతికి సదాకాలం ఉంటుంది అని చెప్పాడు. ఎంత కఠినమైన శిక్షలు ఉన్నాయో దేవుని యొక్క సముఖములో అక్రమముగా పనిచేస్తే. ఇప్పుడు వాటిని ఆలోచన చేసే భయభక్తులు ఉన్నవాళ్ళు కూడా ఎవరు కనిపించట్లేదు. అయితే అపోస్తులుడైన పౌలు కూడా ఒక విషయం చెప్తాడు, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉన్నాను. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి. వారికి దేవుడు ఆ శక్తినిచ్చేశాడు. సోదరులారా, మీ యొక్క యోగ్యమైన ప్రవర్తనను చూచి, మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను అన్నాడు. క్రీస్తు వాక్యములో యోగ్యమైన ప్రవర్తన, స్థిరమైన విశ్వాసము అనుగ్రహించబడతాయి. ఆనాడు ఆ పనివాడు చేసిన దానికి ఈనాడు సంఘము అనగా క్రీస్తునందున్న సంఘము ఎంత శక్తి కలిగిందో, ఎంత పవిత్రమైందో. భక్తుడు దూరంగా ఉన్నా మాతోటే ఉన్నాడని నమ్మకస్తులుగా జీవిస్తూ క్రీస్తు ఆత్మను కలిగిన వారయ్యండి క్రీస్తు రాజ్యానికి సిద్ధపడుతూ ఉన్న అట్టి అనుభవాన్ని చూచి అపోస్తులుడైన పౌలు సంతోషించిన విధానాన్ని చూడండి.